సర్ షాక్. రాష్ట్రంలో భారీగా తగ్గుతున్న ఓటర్ల సంఖ్య. తగ్గుతాయి మరి, ఎందుకు తగ్గాయి? మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే తగ్గపోతే ఏం చేస్తాయి? సర్ మొదలు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448. అంతేనా? అంతే. ఏంది ఇది అసలు? సర్ మొదలు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448. ఇప్పటి వరకు వివరాలు అందిన ఓటర్ల సంఖ్య 2,64,30,494. అంటే తగ్గిన ఓటర్ల సంఖ్య 73,95,000. అంటే సుమారుగా 74 లక్షలు. క్యా బాత్ హై! ఏం సంగతి! ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా సొరబడ్డరు, ఏం జరుగుతోంది అసలు విధానం? మరి డిజిటలైజేషన్కు రాని ఎన్యుమరేషన్ ఫారాలు 79.95 లక్షలు. మరి వాస్తవానికి యూపీ, తమిళనాడు తర్వాత తెలంగాణలోనే హైయెస్ట్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఇయల్నే లాస్ట్. మరి 10 ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకటించనున్న ఎన్నికల సంఘం మరి క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల సమయం. ఆ సమయంలో మళ్ళీ ఓటర్ల నమోదుకు అవకాశం. మేము కూడా ఒకటి డ్రాప్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే భారీగా తగ్గుదల. రాష్ట్ర వ్యాప్తంగా 22% మేర ఓటర్ల వివరాలు ఆన్లైన్ కాకపోవడం వెనుక ఎన్నికల సిబ్బంది నమోదు చేసినటువంటి మరి ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ వర్గీకరణే అత్యంత కీలకమైనటువంటి అంశం. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళిన సమయంలో లభించని మరి ఆబ్సెంట్ ఓటర్లు ఉద్యోగాలు, ఉపాధి లేదా ఉన్నత చదువుల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్ళినటువంటి షిఫ్టెడ్ ఓటర్లు మరణించినప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్న డెత్ కేటగిరీ ఓటర్లే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమయ్యారు. మరి ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ పరిధిలో అద్దె ఇల్లు తరచూ మారే కుటుంబాల సమాచారం లభించకపోవడం వల్ల వారంతా షిఫ్టెడ్ జాబితా కిందకు వచ్చారు. అలాగే బోగస్ ఓటర్లను, ఒకే వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి డబుల్ ఓట్లను అధునాతన మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించడం ద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. మరి కొన్ని చోట్ల గ్రామాల్లో నివసించకుండా పట్టణాలకు మారినటువంటి వారి పేర్లు కూడా స్వగ్రామాల్లో తొలగింపునకు గురయ్యాయి అనేటటువంటిది ఒక వార్త మనకు హల్చల్ చేస్తూ ఉంది. ఇక వాస్తవానికి మొత్తానికి ఒక రూపానికైతే వచ్చింది.